హై వీవర్స్, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఈరోజు ముఖ్యాంశాలు. ఇక బాలకరామ్గా అయోధ్య రామయ్య, రామజన్మభూమి ట్రస్ట్ పూజారి వెల్లడి. తొలి రోజే 5 లక్షల మందికి దర్శనం. కిక్కిరిసిపోయిన వీధులు, స్వల్ప తొక్కిసలాట. బీహారీ జననాయక్కు భారత్ రత్న, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు అత్యున్నత పురస్కారం. బీహార్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన నేతగా ప్రసిద్ధి. జగన్కు రాజ్యసభ ఎన్నికల వణుకు. ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేసిన 3 ఏళ్లకు హడావిడిగా ఆమోదించిన స్పీకర్. వైకాపాకు మరో షాక్. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. అక్కా చెల్లెమ్మలకు 2.53 లక్షల కోట్లు ఇచ్చాం, లబ్ధిదారులే మాకు ప్రచారకర్తలు. చంద్రబాబుకు పక్క పార్టీల వారే స్టార్ క్యాంపెయినర్లు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి బాబు అభిమాన సంఘం. ఓరవకొండ సభలో సీఎం జగన్. బస్సెక్కిన షర్మిల. శ్రీకాకుళం విజయనగరం పర్యటనలో విమర్శనాస్త్రాలు. బస్సెక్కి ప్రయాణికులతో మాటామంతి. మరోవైపు అభ్యర్థుల వేటలో కాంగ్రెస్. నేటి నుంచి దరఖాస్తుల స్వీకారం. గ్రూప్ 1 దరఖాస్తు గడువు పెంపు. అంగన్వాడీల పోరు సుఖాంతం. టెర్మినేషన్ లెటర్లను ఉపసంహరించిన ప్రభుత్వం. జాయినింగ్ లెటర్లు ఇచ్చి విధుల్లోకి చేరాలని ఆదేశాలు. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయండి. డీజీపీకి అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశం. ఘర్షణలు రేకెత్తించే ప్రయత్నం చేశారన్న ఆరోపణ. హిమంతపై రాహుల్ గాంధీ ఫైర్. అడ్డగింతపై నిలదీత. మేము చట్టాన్ని అతిక్రమించాం రాహుల్. ఏప్రిల్ 16న సార్వత్రిక ఎన్నికలు. ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి సర్క్యులర్ వైరల్. ఇది రిఫరెన్స్ మాత్రమేనని ఢిల్లీ ఎన్నికల అధికారి వివరణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.